చేతులు పైకెత్తి ఇంత పైకా ఇట్లా పైకెత్తు గట్టిగా స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ కళ్ళు మూసుకో. ఇప్పుడు ఇట్లా ప్రేయర్ చేసుకుంటే అప్పుడు దేవుడు వింటాడక్క. కళ్ళు కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో. ఇట్లా ఇట్లా స్ట్రైట్ బాడీ స్ట్రైట్ ఇట్లా చేస్తే ప్రేయర్. ఇప్పుడు ప్రేయర్ నీకు చూసినావా స్లాబ్ అడ్డం వస్తుంది చూసినావా? దేవుడు కనిపిస్తుందా? లేదు. మళ్ళీ స్లాబ్ అవతలకి దేవుడు వినిపించాలి కదా ప్రేయర్. ఓ ఓకే, నీల్ డౌన్ చేయి, నేను చూపిస్తా ప్లేస్. చేతులు లేపు, ఇక చేతులు లేపు గట్టి, ఇంకా పైకి. దేవుడికి డైరెక్ట్ గట్టిగా అట్లా చేయాలా? చెయ్యక్క, చేతులు లేపు, చేతులు లేపక్క. అంత గట్టిగానా? చూడు, డైరెక్ట్ దేవుడు హెవెన్ నుంచి వచ్చి నీ ముందు కూర్చుంటాడు. రైట్, 1 2 3. ఒక నెల గడిచిపోయింది, ఈ నూతన క్రియ అన్నాడు ఇంకా జరుగుతలేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకెన్నో పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. 2 నెలలు దాటిపోయినాయి, 3 నెలలు దాటిపోయినాయి, 4 నెలలు దాటిపోయినాయి, 6 నెలలు అవుతుంది. నూతన క్రియ అంటే తొందరగా జరగాలి కదా, కొత్త పని అంటే తొందరగా అయిపోవాలి కదా, ఇంకా సమాధానం లేదేంటి? అసలు దీన్ని వదిలేసి నా పని నేను చేసుకుంటే బాగుంటుంది. ఈ వాగ్దానం జరుగుతుందని నేను తప్పుగా వింటున్నానా, లేకపోతే నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? అసలు నేను ఒక భ్రమలో ఉన్నానా? ఏం అర్థం కావట్లేదు. విన్నాక ఏం చేస్తున్నావు? హాయ్ అజ్జు, బాగున్నావా? బాగున్నాక ఏం చేస్తున్నావు? నేను బాగున్నా, ప్రార్థన చేసుకుంటున్నావా? అరే ప్రార్థన చేసేది ఇట్లా కాదక్క విధానము. కూర్చో, నేను చెప్తా. కూర్చో, నీల్ డౌన్, స్ట్రైట్ నిలబడు. ఇట్లా చేతులు పైకెత్తు, పైకెత్తి ఇంత పైకా, ఇట్లా పైకెత్తు గట్టిగా స్ట్రైట్ కళ్ళు మూసుకో. ఇప్పుడు ఇట్లా ప్రేయర్ చేసుకుంటే అప్పుడు దేవుడు వింటాడక్క. కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో. ఇట్లా స్ట్రైట్ బాడీ స్ట్రైట్ ఇట్లా చేస్తే ప్రేయర్. ఇప్పుడు ప్రేయర్. ఇప్పుడు ప్రేయర్ చేస్తే ఇప్పుడు దేవుడు వింటాడు. ఇట్లా వింటాడు ప్రేయర్ చేస్తే. తండ్రి నూతన క్రియ చేయదేవన్న తండ్రి, నూతన చేయను. అట్లా కాదు, స్ట్రైట్ పెట్టు. కళ్ళు గట్టిగా మూసుకో, కళ్ళు గట్టిగా మూసుకో. నూతన క్రియ తండ్రి, నూతన క్రియ నా జీవితంలో చేస్తాను. ఇట్లా ప్రేయర్ దేవుడు వింటాడు. అట్లా నిలబడితే ప్రేయర్ దేవుడు విన్నాడు. అట్లా ఇట్లా 2 చేతులు పైకెత్తు. అరే ఏం కాదక్క, అట్లా కళ్ళు మూసుకో. తండ్రి కొత్త నూతన క్రియ చేయదేవా. ఇట్లా చేయాలక్క. ఇట్లా చేస్తే ఇట్లా ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు. సరే రా, చేస్తున్నావు కదా? చేస్తా. తండ్రి ఒక నూతన క్రియ చేయదేవా. అక్క ఏందక్క గట్లా ప్రేయర్ చేస్తున్నావు? నతానియల్, బాగున్నావారా? ఏంది నువ్వు ఇట్లా మెల్ల ప్రేయర్ చేస్తే కష్టం. ఇట్లనే చేయాలని చెప్పిండు అజ్జు తమ్ముడు వచ్చి చెప్పిండు. ఇంకో నీకు చూసినావా స్లాబ్ అడ్డం వస్తుంది చూసినావా? దేవుడు కనిపిస్తుందా? లేదు. మళ్ళీ స్లాబ్ అవతలకి దేవుడు వినిపించాలి కదా ప్రేయర్. ఓ ఓకే, నీల్ డౌన్ చేయి, నేను చూపిస్తా ప్లేస్. చేతులు లేపు, ఇక చేతులు లేపు గట్టి, ఇంకా పైకి. దేవుడికి డైరెక్ట్ గట్టిగా అట్లా చేయాలా? చెయ్యక్క, చేతులు లేపక్క. అంత గట్టిగానా? చూడు, డైరెక్ట్ దేవుడు హెవెన్ నుంచి వచ్చి నీ ముందు కూర్చుంటాడు. రైట్, 1 2 3. వారం దాకా ఇట్లా వరితే గొంతు పోతుంది రా. ఏం మాట్లాడుతు? జవాబు రావాలా వద్దా? కావాలి. గట్టిగా ఏంది వినిపిస్తలేదా దేవునికి? హాయ్ మోని, వచ్చినావు. నువ్వు వచ్చినావు ఇన్ని రోజులకి. దేవుడు నాకు 6 నెలల ముందు వాగ్దానం చేసిండు మోనిక, నాకు జీవితంలో కొత్త క్రియ, నూతన క్రియ చేస్తా అని. కానీ ఏం జరుగుతలేదు. అయితే మన తమ్ముడు వచ్చి ఇక్కడ చెప్పిండు, అక్క నువ్వు ఇట్లా చేస్తే చక్కగా ఉండి చేస్తే ఇంటాడని. ఇంకొక అన్న పెద్ద వృత్తి చేస్తా అన్నాడు, ఇంటాడు. ఇప్పుడు ఇట్లా అయిపోతుంది అన్నాడు. అందుకే మీ ఇంట్లోకి వినబడుతుందా? నీకు వినబడుతుంది, దేవునికి ఎందుకు వినబడతలేదు? ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడు తెలుసా? నేను చెప్తే ఎలా ప్రార్థన చేయాలో.
అలానే ఉరుగు కింద కొంచెం. మళ్ళీనా? మళ్ళీ చేతులు పైకెత్తు. ఆ, ఓకేనా? రెడీయా? ఆ, దేవుడు గట్టిగా అరిస్తే నువ్వు ఇలా చేతులు పైకెత్తు కంటే ఆ, గట్టిగా ఎడవడం వచ్చు కదా, ఆ, గట్టి వచ్చు కదా, ఆ, అలానే ముందు పడు. ఆ. యేసయ్యా అన్నాను. నాకు బానే ఉంది, దేవుడు నన్ను మంచిగానే చూసుకుంటున్నాడు. దేవుడు నేను అలా ఎందుకు చేస్తే ఏడవాలి? ఆ సమాధానం ఇస్తాడు. ఆ? నీకు నూతన క్రియలు కావాలా వద్దా? కావాలి కావాలి. మరేడు యేసయ్యా అను. రాదు కానీ తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. యేసయ్యా. యేసయ్యా. దేవుడు యేసయ్యా. దేవుడి సింపతి మనం యేసయ్యా. ఏడుస్తూ ఉండు. దేవుడు ఇట్లా వచ్చేస్తాడు. యేసయ్యా. ఏమైతుంది మోనిక? విన్ని ఎందుకు ఏడుస్తున్నావు అంత గట్టి గట్టిగా? ఏమైంది? ఏమైంది? ప్రార్థన చేయాలన్నారు, ఇట్లా చేస్తేనే నా సమాధానం వస్తుందని చెప్పారు. ఓకే, ప్రార్థన చేయి. నీకు ఏడుపు వస్తుందా? నాకేమి ఏడుపు వస్తలేదు, కానీ ఆమె వచ్చి ఏడవమంటుంది. ఏం చేయాలి? ఏడుపు రాకపోతే ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏడుస్తేనే ప్రార్థన వింటాడు దేవుడు అని చెప్తుంది. అట్లా కాదు విన్ని. ఏంటంటే మన హృదయంలో ఏముందో అది మనం దేవుడి ముందు పెట్టాలి. నీకు నిజంగా ఏడుపు వస్తే ఏడువు, నీకు నిజంగా గట్టిగా దేవుడిని పిలవాలంటే గట్టికి పిలువు. లేకపోతే నీకు మోకాల మీద ఉండి లేకపోతే శాస్త్రంగా పడిపోయి నీకు ప్రార్థన చేయాలంటే నువ్వు చెయ్యి. నీకు నీ హృదయంలో ఏముందో దేవుడు అది చూస్తున్నాడు. నువ్వు ఈ బయట యాక్షన్స్ అన్ని చేస్తే ఎందుకు? ఎవరికి చెప్పు? అవును, నిజమే కదా. ఇప్పుడు నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యావా? ఇట్లా నువ్వు ఇట్లా గట్టిగా లేదు. నీ హృదయంలో ఎట్లా ఉంది? నీకు నిజంగా ఏడుపు రావట్లే కదా? రావట్లేదు. సో దేవుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు, నువ్వు ఇట్లా చేస్తేనే నేను జవాబిస్తాను చెప్పలేదు. వాక్యం ఏం సెలవిస్తుందని నవీన్ చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థనయందు పట్టుదల గలవారే ఉండుడి. నువ్వు ప్రార్థనలో పట్టుదలగా ఉండి నీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఓర్పుతో, నిరీక్షణతో అట్లా ఉండి నువ్వు దేవుడిని అడగాలి. ఇంకొక వాక్యం ఏం చెప్తుంది? యెషయా 55:11 వచనం. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుడిచ్చే వాక్యం సఫలం అవుతుందంట, కానీ అది ఆయన ఇష్టం. అని ఎప్పుడు ఆయన ఎట్లా అనుకున్నారు, ఆయన అనుకునే టైంలో అది అవుతుంది. ఇంకొకటి సింపుల్గా నీకు చెప్పాలా? మీ అందరు చెప్తారా మాతో పాటు? దేవుడు జవాబు ఇస్తారు. ఎట్లా తెలుసా? 3 విధానంలో. ఎట్లా ఇస్తారు? 3 విధానంలో. ఎస్, అవును, అవును, నో, వద్దు, కాదు, కాదు, వెయిట్, ఆగు, ఆగు. ఈ 3 దేవుడు చెప్తాడు. ఏం చెప్తారు? మళ్ళీ చెప్పు. అవును, కాదు, కాదు, ఆగు. సో నువ్వు అడిగింది దేవుడు నీకు ఇయ్యాలంటే అవును ఇస్తా అని చెప్తాడు. నీకు ఇవ్వకపోతే వద్దు అంటున్నారు. నీకు బాగా వద్దు, నీకు అది మంచిది కాదని వద్దు అంటున్నారు. లేకపోతే ఆగు అంటున్నారు. ఆగు అనే దానికి ఆయన ఎప్పుడు అనుకున్నారు ఒక టైం, అప్పుడే చేస్తారు. నువ్వు దానికోసం నిరీక్షణతో నువ్వు ఆగి నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ప్రార్థన ఎట్లా చేయాలి? నీ హృదయంలో నీకు ఏమేమి ఉందో అది యేసయ్య ముందు చెప్పు. నీకు బాధ అనిపిస్తున్నప్పుడు బాధ బయట పెట్టు, నీకు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పు, నమ్మకం లేనప్పుడు చెప్పు, నాకు నమ్మకం రావట్లేదు యేసయ్య. అది ప్రార్థన. అర్థమైందా? దానికి ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఏడవచ్చు, నువ్వు మోకాల మీద స్ట్రెయిట్ ఉండి ప్రార్థన, అవన్నీ నువ్వు రెస్పెక్ట్తో చేయాలి యేసయ్య కోసం. అర్థమైందా? థ్యాంక్ యూ రవీన్, థ్యాంక్ యూ రవీన్. దేవునికి మహిమ. అవునండి, మరి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. మరి మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మనందరి జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి మనం చూడట్లేదు. మన కళ్ళ ముందు అవి ఇంకా జరగట్లేదు. అరే ఇంకా అవ్వట్లేదు ఏంటి? స్వస్థత విషయమే కావచ్చు, మన డబ్బు విషయమే కావచ్చు, మన కుటుంబం విషయమే కావచ్చు, రక్షణ విషయమే కావచ్చు, ఇంకా జరగట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఒకసారి మాట ఇచ్చిందంటే ఆయన మాట అది కార్యం జరగకుండా తిరిగి వెళ్ళదని వాక్యం సెలవిస్తుంది. ఇంకా నిరీక్షణ మనం మానక ప్రార్థనలో మనం ముందుకెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు 3 రకాలుగా మనతో మాట్లాడతారు. కొన్నిసార్లు మనం ఒక టైం లైన్ గీసుకొని ఈ టైం లైన్లో దేవుడు నాకు చెప్పాలి, ఈ టైం కల్లా దేవుడు నాకు ఇది చేయాలి అని అనుకుంటాం. కానీ ఆయన సరైన సమయంలో సరైన రీతిగా ఆయన మహిమార్థమై మన జీవితాల్లో మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము స్తుతి ఆరాధనలోకి వెళ్దాము. అందరు సిద్ధంగా ఉన్నారండి?
సిద్ధంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తారా?